హరి ఓం శ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, ఈరోజు మీతో నా అంతరంగాన్ని పంచుకోబోతున్నాను. నా అభిమానులు, నా విమర్శకులు కూడా నిశ్చితంగా ఈ సందేశాన్ని వినగలరు. నేను 1991 డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని విజయవాడలో చాలా మంది ఇంజనీర్స్ దగ్గర పని నేర్చుకోవడం కోసం ఉచితంగా కూడా పనిచేశాను. ఆ తదుపరి లగడపాటి రాజగోపాల్ గారి కంపెనీలో సైట్ ఇంజనీర్గా చేరటం జరిగింది. కొన్నాళ్ళు ఆ ఉద్యోగం చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో మా నాన్నగారు చేనేత వ్యాపారము, రియల్ ఎస్టేట్ వ్యాపారము కొనసాగిస్తూ ఉన్న క్రమంలో చేతి కింద మనిషి ఎవరూ లేరు, సొంత మనిషి ఉంటే బాగుంటుంది అని నన్ను ఉద్యోగం మానేసి నీవు కుటుంబానికి అండగా నాకు అండగా ఉండాలని కోరిన మేరకు నేను ఉద్యోగం మానేసి రావటం జరిగింది. ఆ తర్వాత నా యొక్క చదువు సార్థకత కావాలి అనేటువంటి ఉద్దేశంతో నేను అప్పుడప్పుడు తెలిసిన వారికి ఇంటి ప్లాన్స్ ఇస్తూ ఉండేవాడిని. ఆ సందర్భంలో నేను మార్కింగ్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు వాస్తు సిద్ధాంతి కూడా వచ్చేవారు. ఆ వచ్చిన క్రమంలో నేను ఎంతో కష్టపడి తయారు చేసినటువంటి ప్లాన్స్ని వంకబెట్టి ఈ వాస్తు విరుద్ధం అని నన్ను ఇబ్బందికి గురి చేస్తూ ఉండేవారు. ఆ సమయంలో నేను బాధపడేవాడిని. ఆ సందర్భంలో నాకు బట్టిప్రోలు సిద్ధాంతి గారు అనేటువంటి అడిగోపుల ఆదినారాయణ గారు పరిచయమై నన్ను ఆదరించి నాకు వాస్తు నేర్పించడం జరిగింది. ఆ తదుపరి నేను ఎట్లాగైనా సరే నా యొక్క చదివినటువంటి చదువుని సార్థకత చేసుకోవాలి, మనం ఇచ్చిన ప్లాను ఇంప్లిమెంట్ అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో గౌరవ్ తిరుపతి రెడ్డి గారి, కోడి మల్లికార్జునరావు గారి, పండిరాజు కుమార్ గారి మరి ఈ యొక్క ఇతరుల వాస్తు పుస్తకాలను, ప్రాచీన గ్రంథాలను పరిశీలన చేసి చదివి వాస్తుని అవగాహన చేసుకొని 25 సంవత్సరాల క్రితమే నేను ఈ వృత్తిని చేపట్టడం జరిగింది. ఈ మధ్య కాలంలో టెక్నాలజీని బాగా వాడుతూ నేను వెళ్ళినటువంటి ప్రతి సైట్ ఒక వీడియో తీసి ఆ విజిట్ని నా యొక్క పర్సనల్ ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది. వీటిని కూడా విమర్శిస్తూ ఉన్నారు, ఎందుకో తెలియదు. కాబట్టి మీ అందరికీ అర్థం కావాల్సింది ఏమిటంటే, శ్రీ వెంకటేశ్వర యోగి గురూజీ గారి ఆశీస్సులతో మన మంగళగిరిలో నేను ఉచితంగా యోగ శిక్షణ తరగతులు నిర్వహిస్తూ ఉన్నట్లుగానే ఈ యొక్క వాస్తును కూడా నేను 25 సంవత్సరాల నుండి ఉచితంగానే చేస్తూ ఉన్నాను. ఎప్పుడైనా సరే పారితోషికం ఇవ్వాలి అనుకున్నప్పుడు వారు మీ ఫీజు ఎంత అని అడిగినప్పుడు మీకు నచ్చింది, మీ మనసుకి మెచ్చింది ఇవ్వండి, నేను తీసుకుంటానని తీసుకున్నటువంటి సందర్భమే తప్పితే నేను ఎప్పుడు కూడా నా ఫీజు ఎంత అని డిమాండ్ చేసి తీసుకున్నది లేనే లేదు. పూర్తిగా నా యొక్క కళలను నెరవేర్చుకోవడం కోసం నేను చదివిన విద్య సమాజానికి ఉపయోగపడాలి అనేటువంటి లక్ష్యంతో నేను పూర్తిగా ఈ వాస్తుని నిష్కామంగానే అమలు చేస్తున్నాను. దయచేసి మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలని భావిస్తూ ఉన్నాను. నన్ను ఆదరిస్తారని భావిస్తూ జై గురుదేవ్, శ్రీ గురుభ్యో నమః.